కొంతమంది పేషెంట్స్ టీత్ మీద వైట్ స్పాట్స్ ఉన్నాయని కానీ, వైట్ లైన్స్ కానీ, లేదంటే యెల్లోయిష్ కలర్, బ్రౌన్ కలర్ స్టెయిన్స్ ఉన్నాయని వస్తుంటారు. సో ఇవి స్కేలింగ్ ద్వారా పోతాయని అడుగుతూ ఉంటారు. సో ఈ టైప్ ఆఫ్ స్టెయిన్స్ అనేవి ఫ్లోరైడ్ స్టెయిన్స్ అంటారు. సో ఫ్లోరైడ్ స్టెయిన్స్ అనేవి జనరల్గా చిన్నప్పుడు మీరు బోర్ వాటర్ తాగినప్పుడు కానీ, లేదంటే మీరు తీసుకునే డ్రింకింగ్ వాటర్లో ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ ఉన్నప్పుడు కానీ ఇలాంటి ఇంట్రెన్సిక్ స్టెయిన్స్ అనేవి ఫామ్ అవుతుంటాయి టూత్లో. సో ఇవి జనరల్గా బేస్డ్ ఆన్ ది పేషెంట్ టు పేషెంట్ మారుతుంటుంది. మైల్డ్, మోడరేట్, సివియారిటీ కండిషన్ మారుతూ ఉంటుంది. కొంతమందికి సివియారిటీ పెరిగే కొద్దీ బ్రౌనిష్ స్టెయిన్స్ లాగా కనిపిస్తూ ఉంటాయి. సో వీటికి డిఫరెంట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయండి. అందరికి ఒకటే ట్రీట్మెంట్ ఉండదు. సో డిపెండింగ్ ఆన్ ది సివియారిటీ, అంటే మైల్డ్ కేసెస్లో బ్లీచింగ్ ట్రీట్మెంట్ కానీ, రెసిన్ ఇన్ఫిల్ట్రేషన్ ట్రీట్మెంట్ ద్వారా మనం ఆ స్పాట్స్ని తీసేయచ్చు. కొంచెం మోడరేట్ టు సివియర్ కండిషన్స్లో ఏంటంటే వెనీర్స్ కానీ, లేదంటే క్రౌన్స్ కానీ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఓన్లీ బ్లీచింగ్ ట్రీట్మెంట్ లేదంటే ఓన్లీ స్కేలింగ్ ద్వారా ఈ స్టెయిన్స్ అనేవి కంప్లీట్గా ఎరాడికేట్ అవుతాయి అంటే అందరిలో అవ్వబట్టే.